సో ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం అంటే చాలా వేరే రకాలైన కొలెస్ట్రాల్స్ ఉంటాయి. హై డెన్సిటీ లిపిడ్ లైపోప్రోటీన్, లో డెన్సిటీ లైపోప్రోటీన్, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అని వేరే వేరే రకం ట్రైగ్లిసరైడ్స్ అందరూ వినుంటారు. సో అందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ఇప్పుడు అవి ఏం చేస్తాయంటే రక్తనాళాల్లో 3 లేయర్స్ ఉంటాయి రక్తనాళానికి. అక్కడ వెళ్ళి ఇది ఫ్యాట్ డిపాజిట్స్ లాగా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఒక ఫ్యాటీ ఒక లిపిడ్ ప్లాక్ అనేది మొదలవుతుంది. అదే ప్రాసెస్, అది చిన్నప్పుడే మొదలయ్యే ప్రాసెస్. కానీ అడల్ట్ ఏజ్కి వచ్చాక మనం తినే పదార్థాలు బట్టి మనకి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ, ఒబేసిటీ కానీ, డయాబెటీస్ వల్ల అది మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది అనమాట. అయితే రక్తనాళాల వాల్లో ఇది లిపిడ్ అక్యూమిలేషన్ అయ్యి దాంట్లో వేరే మ్యాక్రోఫేజెస్ అనేవి అక్యూమినేట్ అయ్యి మెల్లిమెల్లిగా అది పెరిగి ఆ రక్తనాళం అనేది డయామీటర్ అనేది ఆ సైజ్ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. అది తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, మనకి ఆక్సిజన్ డిమాండ్ పెరిగినప్పుడు ఏమైనా ఫిజికల్ ఆర్ ఇమోషనల్ స్ట్రెస్ వల్ల ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది హార్ట్కి. గుండె అనేది ఒక కండరం. సో అప్పుడేమవుతుంది, ఆ కండరానికి ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది కానీ సప్లై తగ్గుతుంది. డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో రక్తం సరిగా అందుకోకుండా ఏమవుతుంది, అది ఇన్ఫాక్ట్ అవుతుంది, అంటే డ్యామేజ్ అయిపోయి హార్ట్ అటాక్కి ప్రిడిస్పోజ్ అవుతారు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.